హాయ్ అండి. నా పేరు పూజ. కొన్ని రోజుల్లో మా ఇంటికి చుట్టాలు రాబోతున్నారు. వాళ్ళు కూర్చోడానికి మా ఇంట్లో సరిపడినన్ని సోఫాలు లేవు. కొత్త సోఫా కొందామని బయట షాపింగ్కి వెళ్తే ఒక్కొక్కటి 10,000, 20,000 ఇలా చెప్తున్నారు. ఇంకా చేసేదేమీ లేక ఇంట్లోనే సొంతంగా సోఫాను తయారు చేయాలని ఫిక్స్ అయ్యాను. అందుకే మొదటగా ఒక తురుముకునే డబ్బా తీసుకుని ఆ థర్మాకోల్ ముక్కలన్నింటినీ ఇలా చిన్న చిన్న రవ్వల్లా మార్చేశాను. ఆ తర్వాత ఒక పాత సిమెంట్ సంచిని గుండ్రంగా కట్ చేసుకున్నాను. ఆ సిమెంట్ సంచులన్నింటినీ కలిపి ఒక పెద్ద సంచిలా కుట్టేసి అందులోకి నేనిందాక రెడీ చేసుకున్న థర్మాకోల్ రవ్వనంతటినీ ఇలా మెల్లగా నింపేశానన్నమాట. సంచి నిండా థర్మాకోల్ తురుము నింపాక పై భాగాన్ని సూది దారంతో గట్టిగా కుట్టివేసేశాను. అబ్బా, చూసారా? తాకితేనే ఎంత మెత్తగా దూది పరుపులా తయారైందో. ఈ సోఫాను మరింత అందంగా డెకరేట్ చేయడానికి మీ ఇంట్లో పనికిరాని పాత జీన్స్ ప్యాంట్లను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని కుట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన జీన్స్ ప్యాంటును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మీకు నచ్చిన డిజైన్స్ను సీట్ మీద కుట్టుకోవాలి. ఫైనల్ లుక్ చూడ్డానికి ముందు మీకు మీ అమ్మ అంటే ఇష్టమైతే ఐ లవ్ యూ అమ్మ అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. వావ్, మనకు కావాల్సిన డిజైనర్ సోఫా ఎంత ముద్దుగా రెడీ అయిందో చూసారా? హాయ్ అండి. నా పేరు పూజ. కొన్ని రోజుల్లో మా ఇంటికి చుట్టాలు రాబోతున్నారు. వాళ్ళు కూర్చోడానికి మా ఇంట్లో సరిపడినన్ని సోఫాలు లేవు. కొత్త సోఫా కొందామని బయట షాపింగ్కి వెళ్తే ఒక్కొక్కటి 10,000, 20,000 ఇలా చెప్తున్నారు. ఇంకా చేసేదేమీ లేక ఇంట్లోనే సొంతంగా సోఫాను తయారు చేయాలని ఫిక్స్ అయ్యాను. అందుకే మొదటగా ఒక తురుముకునే డబ్బా తీసుకుని ఆ థర్మాకోల్ ముక్కలన్నింటినీ ఇలా చిన్న చిన్న రవ్వల్లా మార్చేశాను. ఆ తర్వాత ఒక పాత సిమెంట్ సంచిని గుండ్రంగా కట్ చేసుకున్నాను. ఆ సిమెంట్ సంచులన్నింటినీ కలిపి ఒక పెద్ద సంచిలా కుట్టేసి అందులోకి నేనిందాక రెడీ చేసుకున్న థర్మాకోల్ రవ్వనంతటినీ ఇలా మెల్లగా నింపేశానన్నమాట. సంచి నిండా థర్మాకోల్ తురుము నింపాక పై భాగాన్ని సూది దారంతో గట్టిగా కుట్టివేసేశాను. అబ్బా, చూసారా? తాకితేనే ఎంత మెత్తగా దూది పరుపులా తయారైందో. ఈ సోఫాను మరింత అందంగా డెకరేట్ చేయడానికి మీ ఇంట్లో పనికిరాని పాత జీన్స్ ప్యాంట్లను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని కుట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన జీన్స్ ప్యాంటును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మీకు నచ్చిన డిజైన్స్ను సీట్ మీద కుట్టుకోవాలి. ఫైనల్ లుక్ చూడ్డానికి ముందు మీకు మీ అమ్మ అంటే ఇష్టమైతే ఐ లవ్ యూ అమ్మ అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. వావ్, మనకు కావాల్సిన డిజైనర్ సోఫా ఎంత ముద్దుగా రెడీ అయిందో చూసారా?